మేము గమనిస్తున్న పాయింట్ ఏంటంటే ఇలాంటి వీడియోస్ సొసైటీకి స్లో పాయిజన్లో ఎలా పనిచేస్తుంది, స్లో పాయిజన్ కూడా అవ్వకూడదేమో, దాదాపుగా ఇవి సైలెంట్ కంటే చాలా వేగంగానే పనిచేస్తుంది. ఇప్పుడు 2 గంటల్లో 16,000 మంది చూశారండి ఆ వీడియోని. 2 గంటల్లో 16,000 మంది. బిగ్ బాస్ షో అది కూడా తెలుగుకి సంబంధించింది. ఏదో దేశవ్యాప్తంగా వేరే భాషల్లో ఉండవచ్చును. ప్రస్తుతానికి అయితే అది కేవలం తెలుగులో ఉంది. ఇప్పుడు ఇక్కడ 2 గంటల్లో 16,000 మంది చూడటం ఇక్కడ విషయాన్ని పక్కన పెడితే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, అసలు దాని పరిణామాలు ఒక టీవీ షోల గురించి ఇంకో దాని గురించో ఎలా ఉంటే ఒక ఎగ్జాంపుల్తో చెప్తానండి, మీకు స్ట్రైట్గా చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే మా పాప మేము గమనిస్తుంటాను, ఇప్పుడు 5th క్లాస్ చదువుతుంది. ఒక స్కూల్లో వాళ్ళ స్కూల్లోనే ఒక చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్, వాళ్ళ యాన్యువల్ డేకి సంబంధించి ఒక చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో తను పార్టిసిపేట్ చేయడానికి ఇటు 4 రోజుల ముందు నుంచి డిస్కషన్ మొదలుపెట్టి అటు యాన్యువల్ డే అయిన తర్వాత ఆ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత ఇంకొక 10 రోజులు 15 రోజులు దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటే అంటే ఇట్లా మాట్లాడుకోవడం వరకే పరిమితం కాదండి. బాగా గమనించండి మీరు. ఇక్కడ వాళ్ళు మాట్లాడడం ఆ ఎఫెక్ట్ చదువు మీద పడుతుంది తెలియకుండానే. అంటే దాదాపుగా సుమారు 1 రోజుల పాటు వాళ్ళ చదువు దూరంగా ఉన్నట్టే. వాళ్ళ మనసు చదువు దగ్గర లేదని అర్థం. డైలీ స్కూల్కి పోవచ్చు, క్యారేజ్ తీసుకెళ్ళవచ్చు, వాళ్ళు ఏదో నోట్స్లు మాన్యువల్గా రాస్తున్నప్పటికీ వాళ్ళ మనసులో చదువు అయితే లేదు, ఖచ్చితంగా లేదు. ఇక్కడ ప్రతి తల్లిదండ్రులు గమనించుకోవాల్సింది గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే ఎంటర్టైన్మెంట్స్కి దగ్గర చేస్తామో పిల్లల్ని, అది మీరు ఏ పేరుతోనే పిలవండి, బిగ్ బాస్ షో నుండి ఐపీఎల్ మ్యాచ్లు అంటే ఏదైనా అండి, వాళ్ళ మైండ్ దానికి ఈజీగా ట్యూన్ అవుతుంది. అది అంత ఎందుకండి, మీరు చిన్నప్పుడు చదువుకున్నారు కదా, చదువుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాం మన పక్కన పెట్ట ప్రొఫెషన్ పక్కన పెట్టండి కాసేపు. చదువు ఫోను, లేదా చదువు ఎంటర్టైన్మెంట్, లేదా చదువు ఈ గేమ్స్, లేదా వీడియో గేమ్స్, ఇలా కంపారిజన్ స్టార్ట్ అయితే పెద్దోళ్ళకు ఖచ్చితంగా చదువు కంటే మిగిలిన ఆప్షన్స్ చూసుకోవడానికి ఇష్టపడతారు కదండి మన మనసులు. అలాంటి చిన్నపిల్లలు వాళ్ళు ఇంత మెచ్యూర్డ్గా ఆలోచించి, లేదు మాకు భవిష్యత్తు చాలా ముఖ్యం, ఈ భవిష్యత్తు చదువు లేదు, భవిష్యత్తు లేదు, ఇలా ఎందుకు ఆలోచిస్తారు? లేదు కదా, అవకాశమే లేదు కదా. ఇంకొక చిన్న విషయం, ఇక్కడ అసలు ఈ రోజుల్లో చదువు గురించి చెప్పడం కూడా తప్పైపోతుంది. ఎందుకో చెప్తాను చూడండి. చదివితే ఏమొస్తుందండి, పలానా వ్యక్తి అట చదువు లేకుండానే చాలా గొప్పవాడయ్యాడటండి, పలానా మా ఊర్లో ఇతను చిన్నప్పుడు ఏం చదవలేదు, ఇప్పుడు రియల్ ఎస్టేట్లు, ఒకటే గుర్తుపెట్టుకోండి.